హలో మిత్రులారా, వెల్కమ్ టు మైనూస్ కిచెన్. ఈరోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర ప్రీమిక్స్. ఇది పచ్చి మామిడికాయలు తురుముకొని చేస్తారు. ఇది 3 to 4 months వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ అయిపోయినా కూడా మామిడికాయ పులిహోర ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/4 కప్ కొరియాండర్ సీడ్స్ తీసుకొని అందులో నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిపోయాక 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. చివరగా 1/4 కప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 20 ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకొని ఇలా తురుముకోవాలి. మామిడి తురుముని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మామిడి తురుములో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ఉప్పు వేసి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి 5 నిమిషాలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడి మామిడికాయ తురుము మిక్చర్లో కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మనకి పౌడర్ లాంటి టెక్స్చర్ రావాలి, అంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా పౌడర్ లాంటి టెక్స్చర్ రావాలి. ఇలా వచ్చాక మనం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర మిక్స్తో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి 1 కప్పు అన్నం తీసుకొని 1/4 కప్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహోర మిక్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిగిలిన మామిడికాయ పులిహోర మిక్స్ పౌడర్ ఇలా గ్లాస్ జార్లో 3 to 4 months వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు మామిడికాయ పులిహోర మిక్స్ చేసుకుంటే మీరు మామిడికాయ సీజన్ అయిపోయినా కూడా మామిడికాయ పులిహోర కలుపుకోవచ్చు. ఈ మామిడికాయ పులిహోర మిక్స్తో ఇలా ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మామిడికాయ పులిహోర కలుపుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మైనూస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మైనూస్ కిచెన్.